ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం. నీవు కన్నీళ్లు విడిచుట చూస్తుని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదేమిటంటే, ఆ రోజు యెషయా అనేటువంటి రాజుతో దేవుడు సెలవిచ్చిన మాటని ఈరోజు మనతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని కనుక నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థనను అంగీకరించాను అన్నాడు. ఆ రోజు ఎజ్కియా అనే ప్రవక్త భయంకరమైనటువంటి మరణకరమైన రోగంతో అల్లాడిపోతున్నప్పుడు దేవుడు ప్రవక్తను పంపించి, నువ్వు ఇంక బ్రతకవు, చనిపోతున్నావు, నీ జీవితాన్ని చక్కబెట్టుకోమని చెప్పినప్పుడు వెంటనే అతను మోకరించి, ప్రభువా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుని బతిమాలుతూ కన్నీళ్లు పెట్టుకుని ప్రార్థించాడు. దేవుడు వెంటనే అతని యొక్క కన్నీళ్లను చూసి ప్రార్థన విని అతన్ని స్వస్థపరిచి 15 సంవత్సరాల ఆయుసు ఇచ్చాడు. సహోదరా సహోదరి, ఈరోజు నీకొచ్చిన ఏ కష్టాన్ని బట్టి, ఏ బాధను బట్టి, ఏ వ్యాధిని బట్టి, ఏ ఇబ్బందిని బట్టి, ఏ ఇరుకుని బట్టి, ఏ నిందల అవమానాలను బట్టి, ఏక శోధనలు బట్టి, ఏక శ్రమలను బట్టి, ఏ ఇరుకు ఇబ్బందులను బట్టి నువ్వు కన్నీళ్లు విడుస్తున్నావో, దేవుని బతిమాలి ఆయన ప్రార్థిస్తున్నావో, దేవుడు ఈరోజు నీతో సెలవిస్తున్న మాట, నీవు కన్నీళ్లు విడవటం నేను చూశాను. నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను. నీ వ్యాధిని నేను స్వస్థపరుస్తాను. నీ ఆర్థిక ఇబ్బంది నేను సరిచేస్తాను. నీకు నిందల అవమానాలు నేను తొలగిస్తాను. నీకున్న కుటుంబంలో ఎదురవుతున్న సమస్యలను, ఇబ్బందులు నేను తొలగిస్తాను. నువ్వు పడుతున్నటువంటి టార్చర్లన్నిటి నుంచి నేను విడిపిస్తాను. నీ బాధలంటి నుంచి నేను విడిపిస్తాను. ప్రతి ఒక్క ఇరుకు ఇబ్బంది నుంచి నేను బయటికి తీసుకొస్తాను. ప్రతి ఒక్క సమస్యలో, కష్టంలో నుంచి అన్ని విధాలుగా విడుదలిచ్చి మేలు చేసి నీకున్నటువంటి సమస్త వేదనలను, బాధలను, కష్టములను, శోధనలను అన్నిటి నుంచి ప్రభు విడుదలిచ్చి నీకు జయమిచ్చి అన్ని విధాలుగా నీ యొక్క క్షేమం చూడటానికి ప్రభు ఆశపడుతున్నాడు. ఎందుకనగా నీవు కన్నీళ్ళు విడటం దేవుడు చూశాడు. నీ కన్నీరుని దేవుడు చూశాడు. తప్పనిసరిగా నీవు ఈరోజు కన్నీళ్ళతో ఉన్నావు. నీ ఇంట్లో కన్నీళ్ళున్నాయి, నీ జీవితంలో కన్నీళ్ళున్నాయి. ఆ కన్నీళ్ళని దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు. ఆయన పూదండగా మార్చబోతున్నాడు. ఆయన స్తుతి వస్త్రంగా మార్చబోతున్నాడు. ఆ కన్నీళ్ళని సంతోషంగా మార్చబోతున్నాడు. ఆనంద గానాలుగా మార్చబోతున్నాడు. ఆయన బలమైనటువంటి కార్యం నీ జీవితంలో జరిగించి నిన్ను సంతోషపెట్టి ఆనందపరిచి వర్ధలు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించి నీ కృప ఆరోగ్యాలతో, నీ మేలుతో నింపండి. ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి కావలసిన నీ సహాయ సహారాలు, దీవెని మేలు అందించి అన్ని విధాలుగా ఆశీర్వదించమని, నీ బిడ్డల కన్నీళ్లకు కారణమైనటువంటి ప్రతి సమస్యను అయ్యా తీర్చి, విడిపించి, బాగు చేసి ఆశీర్వదించమని నీ నామం మహిమపరచుకొని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని పేరు పేరున మీరు ఆశీర్వదించి బలపరిచి వర్ధలు చేయమని, నీ మేలుతో నింపి కాపాడమని, నీ కృపాక్షేమాలు దయచేయమని, అన్ని విధాలుగా ఆశీర్వదించి నడిపించమని అయ్యా నీ బిడ్డలందరినీ నీకు అప్పగించుకుంటూ, అయ్యా ఏదైనా పుట్టినరోజు నివాదనం జరుపుకుంటున్న వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాల్ని పరిపూర్ణంగా మీరు ఆశీర్వదించి దీవించి కాపాడమని, అయ్యా బిడ్డల యొక్క ప్రతి సమస్యను మీరు తీర్చి సహాయం చేస్తున్నందుకు నిండు మనసుతో నేను స్తుతించి ఆరాధించి గణపరిచి అడిగి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.